వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేలోనే భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం. మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. భవానీపురంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రష్యా భక్తులు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఎస్పీఎల్ సుబ్బారాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్ట్ లో రాష్ట్ర మంత్రి లోకేష్ సమక్షంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్జిసిటీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలనుకున్నామని, కానీ 1 నెల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎడ్జిసిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం, కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్ ని మనం పెంచుతున్నాం. ఏవియేషన్ కి సంబంధించినటువంటి అనేక వెక్టర్స్ లో మనం అన్ని గ్రోత్ ఈ రోజు ఇచ్చేస్తున్నాం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత అవసరమైనటువంటిది ఏంటంటే స్కిల్ ఉన్నటువంటి జనాభా కావాలి, అందులో పనిచేసే వ్యక్తులు కావాలి. అది జరగాలనంటే అంత కెపాసిటీతో మనం ట్రైనింగ్ చేయించుకోవాలి. ఈరోజు మినిస్టర్గా వాస్తవంగా చెప్తున్నాను, ట్రైనింగ్ కెపాసిటీ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం మన దేశంలో ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది లీడ్ తీసుకొని ఈ యొక్క కేంద్రం పెట్టడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి డిమాండే కాకుండా రేపు రాబోతున్నటువంటి డిమాండ్ కి కూడా అడ్రస్ చేయడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అందరం కూడా కలిసికట్టుగా ఇది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఏవియేషన్ కి సంబంధించిన ఎడ్యుసిటీగా తయారు చేయడానికి మేమందరం కూడా దీనికి సంబంధించి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు పార్లమెంట్ ఉన్నా సరే ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అటెండ్ అవ్వాలని కొంత సమయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది అటెండ్ అవుతున్నాను. ఇది అయిన వెంటనే మళ్ళీ పార్లమెంట్ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాలి. కానీ ఇది ఎప్పటికైనా సరే ఒక ఉత్తరాంధ్రలో ఒక ప్రముఖమైనటువంటి ఆర్గనైజేషన్ గా, ఒక సంస్థగా ఖచ్చితంగా ఇది ఉండిపోతుంది. ఆ నమ్మకంతో అందరూ కూడా దీనికి సంబంధించి ఏ అవకాశం ఉన్నా అందరూ కూడా అసోసియేట్ అయి మీ తాలూకా ఆశీస్సులు, మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా ఈ ఎడ్యుసిటీకి అందించాలని మరొకసారి సందర్భంగా కోరుకుంటూ విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీ నగర్ లో 42 ప్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని, ఈ నెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని, 31వ తేదీ వరకు గడువు ఉన్న అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని, 42 కుటుంబాలు 25 ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓవైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది, డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడే ఈ 2 ఎకరాల 17 సెంట్లలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి, అంటే 2001 పై నుంచి, 2001 ముందు నుంచి 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటికి సంబంధించి, ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున బ్యాంకుల వాళ్ళు డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయల పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి, వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపిన పోలీసులు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు హెచ్చరించిన ఎమిగ్నూరు డీఎస్పీ భార్గవి. ఎమిగ్నూరులో గంజాయి సాగు కలకలంపై చర్యలు. 5 నిందితులు అరెస్ట్. 5 కేజీల గంజాయి స్వాధీనం. ఎమిగ్నూరు పట్టణ శివారు ఆశ్రమం వద్ద గంజాయి సరఫరా చేస్తున్న నిందితులు. నందవరం మండలం కనకవీడు గ్రామంలో గంజాయి పంట సాగు చేస్తున్న నిందితులు. 5.4 కేజీల గంజాయి స్వాధీనం. 5 నిందితుల అరెస్టు చేసిన ఎమిగ్నూరు రూరల్ పోలీసులు. గంజాయి సరఫరా అమ్మకాలపై అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి, స్పష్టంగా ప్రజలకు సూచన చేసిన ఎమిగ్నూరు డీఎస్పీ భార్గవి. ఆశ్రమం లేదండి, ఆశ్రమం వెనకాల రాళ్లు అవి ఉన్న ప్రాంతంలో వీళ్ళు వెనకాల గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల దగ్గర ఉన్నారని సమాచారం వచ్చింది. ఆరబెట్టుకుని ఉన్నారు. అది కొంచెం ఈ పొలాల్లోంచి తీసుకుని వచ్చి ఎండబెడుతూ ఉన్నారు అమ్మడానికి. సో ఆ రాబడిన సమాచారం మేరకు గుట్టలు వెనకాల ఉన్నారు, అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఆ పొలాల్లోకి లోపల కంటే వెళ్ళి చూడగా అక్కడ కొన్ని మొక్కలు సాగు చేస్తూ కనపడితే ఆ బోయ గంగప్ప అనే వ్యక్తిని ఆ మొక్కలతో సైతం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ 5 దగ్గర ఉన్న గంజాయి కలిపి 5 కేజీల 490 గ్రాములు ఉంది. ఇప్పుడు మేము గురుదత్త ఆశ్రమంలో కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ కూడా చూడడం జరిగిందండి. అక్కడైతే అటువంటి వాతావరణం అయితే లేదు. వాళ్ళను కూడా ఇదే విధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తక్షణం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. గంజాయి సాగు చేసే వాళ్ళని, కన్జ్యూమ్ చేసే వాళ్ళని కూడా ఎవరిని కూడా మనం ఉపేక్షించేది లేదు. ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము.
కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి మండలం సోమర్పేటలో జరిగిన ఘటనపై మీడియాతో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర పోటీ జరిగింది. అందులో బాలరాజు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇంటి వద్ద ఉన్న బాలరాజు అతడి కుటుంబ సభ్యులను ట్రాక్టర్ ఢీకొట్టారు. ఈ విషయాన్ని కామారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇవ్వడం లేదనే సంగతి వారు గుర్తుంచుకోవాలి. పోలీసులు తీరు మార్చుకోకపోతే మేము తిరుగుబాటడం ఖాయం. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించాలని కేటీఆర్ అన్నారు. ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒక్కరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసిన వాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉన్నది. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ, భారతి గారి కుటుంబానికి, అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు, కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి మీరు సంయమనం పాటించండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా దేశానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం సుమారు 30 మంది ఆలయానికి చేరుకుని సాంప్రదాయ వస్త్రాలు ధరించి రాహు, కేతు, సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆలయంలోని శిల్పకళను వీక్షించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ మొబైల్ ఫోన్లలో ఆలయ అందాలను చిత్రీకరించారు. I'm so grateful to be welcomed by Swami Vivekananda, to have an ability to connect with the divine, to touch them, to receive the blessings. Thank you so much for inviting us with so much love. For us to be visiting this place, the invitation of Swami Anandjana, since
it's a great pleasure for the delegation to be present in India. Thank you very much and very warm welcome. Thank you. Yes, Jai Gurudev everybody. We are Bhakti Marga, Paramahamsa Vishwananda devotees, and we are happy to be here again. And we are very, very thankful to Swamiji. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. మంగళవారం ఆమె ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిధిలో వందల సంఖ్యలో బెడ్లు అందుబాటులో ఉన్నాయని, దీంతో ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆయా విభాగాలలో వందల సంఖ్యలో ఉద్యోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న క్రమంలో ఇబ్బందులు సాధారణమైనవని, వాటిని పరిష్కరించేందుకు ఆయా వర్గాల వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నామని ఆమె తెలిపారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఆయా వర్గాల వారితో చర్చలు నిర్వహించి సఫలీకృతం చేస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా వైద్యుల బృందం కృషి చేస్తుందని వెల్లడించారు. డాక్టర్ మల్లీశ్వరి, నేను ఇక్కడ ఫస్ట్ అనంతపూర్కి 2005లో వచ్చాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. నాకంటే సీనియర్స్ ఎవరు లేరు కాబట్టి నేనే హెచ్ఓడిగా ఉన్నాను. 2005 నుంచి 2022 వరకు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్లస్ హెచ్ఓడి. అప్పటి నుంచి కానీ హెచ్ఓడిగానే నేనే చేశాను అనమాట ఇక్కడ పీడియాట్రిక్స్లో. అంటే దాదాపుగా 17 ఏళ్ళు కంప్లీట్ అయింది అప్పటికి, నేను ఇక్కడి నుంచి ఊరు వెళ్ళేటప్పటికి. సో అప్పటి నుంచి ఒక చూచాయిగా చెప్పాలంటే 2005 5 సంవత్సరాలు అయింది. జస్ట్ 5వ సంవత్సరం జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ వచ్చి. ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదనమాట. అప్పుడు ఓ 4 గోడలు, జస్ట్ బెడ్లు, మంచాలు, బెడ్లు ఒకటి ఉండేటివి. ఎక్విప్మెంట్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నాట్ ఓన్లీ పీడియాట్రిక్స్, అవి ఒక్కటే ఉండేటివి అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 4-5 డాక్టర్లు. నైట్ డ్యూటీ చేయాలంటే 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి డ్యూటీలు చేయాల్సిందే. అలాగా దాదాపు 10-12 ఏళ్ళు కష్టపడ్డామండి. అప్పుడు కలెక్టర్ని అడిగి, ఎంపీ ఫండ్స్ని అడిగి, చాలా డిపార్ట్మెంట్కి చాలామంది ఇక్కడ రాజకీయ నాయకులు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, చాలామంది హెల్ప్ చేశారు. అలాగా పీడియాట్రిక్స్కి బాగా డెవలప్ చేయగలిగాము అప్పుడు. అంటే వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉండేది. ఇది కావాలి అంటే అది అయ్యే వరకు పేపర్ తీసుకొని పోయేదే, అడిగేదే, హెచ్డిఎస్ మీటింగ్ అడిగేదే. మీరు గమనించుంటే కనుక ఒక పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్కి డెఫినెట్గా చేంజ్ కనిపిస్తుంది మీరు చూసింటే. సో అంత బాగా పీజీలు వచ్చే వరకు చేశాము ఇక్కడ. అయిన తర్వాత 2022లో మార్చిలో మ్యాండేటరీ కింద లాంగ్ స్టాండింగ్ అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో ప్రొఫెసర్గానే అక్కడ 2 ఏళ్ళు ఉన్నాను. తర్వాత 2024లో మళ్ళీ మార్చిలో టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకు అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల డే స్కాలర్ మధ్యాహ్న భోజనం
వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ ఆనంద వల్లే సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గుడిమల్లం గ్రామానికి చెందిన బత్తల గిరిబాబు ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ గుడి చైర్మన్ మరియు సభ్యులు టి బాబు, పి అరుణ, టి హంస, జి గీత, బి రాజ్కుమార్, బి కిరణ్ కుమార్, టి రేవతి, ఆర్ నిరంజన్, ఏ ఉషా వీళ్ళందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. బత్తల గిరిబాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు ఈ పాలక మండలి ఆలయ చైర్మన్ గిరిబాబు గతంలో కూడా పనిచేశారన్నారు. ఈరోజు భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు సభ్యులకు, మీకు మరియు మన నాయకులకి, ముఖ్యంగా సుధీర్ రెడ్డి గారి ఎంతో ఆశయాలతో మనలందరినీ గొప్ప మనసుతో మనల్ని ఆశీర్వదించి ఈ యొక్క టీంలో మంచిగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఈ యొక్క పురాతన శివాలయానికి ఎన్నుకోవడం జరిగింది. ఆయన యొక్క ఆశయ సాధనాలతో, ఆయన అడుగుజాడల్లో ఆయన ఏం తెలియజేసిందని మనం కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో కాకుంటే మనం ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని భక్తుల్ని కలుపుకొని అందరూ ఏకతాటి మీద మాట్లాడుకొని ప్రతి సమస్య ఏదొచ్చినా కానీ సాల్వ్ చేసుకుంటూ భక్తులకు ఎన్నో మెరుగైన సేవలు చేసే ఇక్కడ చాలా ఇబ్బందులు మనం కూడా కొన్ని తొందరపాటు చర్యలు కూడా చేసేదానికి లేదు మన ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీంట్లో ఆధ్వర్యంలో ఉంది. గుడిలో కూడా మనం ఎలాంటివి ఏమంటే చేసేదానికి మనకు అవకాశాలు లేవు కాబట్టి మనం కూడా చుట్టుపక్కల కొంత ఎమ్మెల్యే చొరవతో మనం ఇప్పుడు ఒక 1 ఏకర్ ల్యాండ్ కొన్నాం. దానిలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం మీ అందరి సహకారంతో. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, లోకేష్ అన్న గారి ఆశీస్సులతో, మన సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు మనమంతా ఈ యొక్క పరశురామేశ్వర సేవలో తన్మలై నిజంగా మీరు అంటే ఇప్పుడు మీరు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఒకరు ఇద్దరు ఉన్నారు, మీకు ఎంత ఇక్కడ అనుభూతి వస్తుందంటే అరగంటలో వచ్చి వెళ్ళాలనుకుంటాం మనం ఇక్కడికి, కానీ మేము అరగంట వస్తే రోజంతా కూడా వెళ్ళిపోలేం. ఎన్ని ఇబ్బందులు, ఎన్నో కార్యక్రమాలను కూడా పోలాడినటువంటి క్షేత్రం ఇది. కాబట్టి మనం అందరూ భక్తి శ్రద్ధలతో తప్పకుండా మీ యొక్క సభ్యుల సహకారంతో, అదేవిధంగా నాగరాజ నాయుడు ఇక్కడ మనకు సహకారం ఉంటాడు అన్నిటికీ, అలాంటి వాళ్ళ సూచనలు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈవో కూడా చాలా కష్టపడుతుంటాడు. ఆయన ఈవో లేదంటే వాళ్ళు వచ్చేది ఖర్చులు జామాలు రాసేసి వాళ్ళ పని అది. కానీ ఈవో అలాంటి కాకుండా దగ్గరుండి ప్రతి విషయానికి ఈరోజు అన్నదానం మీకు అందరి సమస్యలు కొంచెం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అన్నదానానికి గుడి డబ్బులు ఖర్చు పెట్టి చేయాలి మనం గుళ్ళో వచ్చిన డబ్బుతో. కానీ అన్నదానం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన ఎక్కడ అడుక్కొని వస్తాడో తీసుకొని వచ్చి ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాడు. గుడి డబ్బులు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మాకు ప్రప్రదం మన గుడికి మనం 2000 ఓట్లు మేము గ్రామస్తుల తరఫున ఎదుర్కొన్నాం. నాకు చిన్న వయసులోనే పెళ్ళైన 3 నెలలకే ఈ గ్రామంలో సేవ చేసే భాగ్యం కల్పించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేణిగుంట సీఐ జయచంద్ర వారి సిబ్బంది, గాజుల మండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి వారి సిబ్బంది జర్నలిస్టుల సహకారంతో రోడ్ సేఫ్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో రైడ్ అనే నినాదాలతో అంబేద్కర్ విగ్రహం కూడలి నుంచి చెక్ పోస్ట్ పెట్రోల్ బంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వినియోగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణానికే ప్రమాదంగా మారుతుందని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారు. మనకి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా లెక్కలు చూసుకున్నా కూడా యాక్సిడెంట్స్ అన్నీ కూడా 2 వీలర్లే ఎక్కువ జరగటం, దాంట్లోనే ఎక్కువ మృతుల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంది. మరణాల సంఖ్య ఎక్కువ ఉంది. దానివల్ల కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఆయన మీద ఆధారపడిన తల్లిదండ్రులు, భాగస్వామి మరియు పిల్లలు, వారి చదువులు అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయ్యి వ్యవస్థ దెబ్బతినిపోతూ ఉంది. దీన్ని నివారించే ఉద్దేశం ఈ వ్యవస్థని కాపాడాలనేది వ్యవస్థతో పాటుగా వ్యక్తుల యొక్క
ప్రాణాలను కాపాడటం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రెస్, రేణిగుంట ప్రెస్ సంబంధించిన ప్రతినిధుల నుంచి, మా రేణిగుంట సబ్ డివిజన్ ఏర్పేడు, ఎయిర్పోర్టు, గాజులమణ్యం, రేణిగుంట పోలీస్ సిబ్బంది నుంచి పూర్తి మద్దతు ఉంది. వీరందరూ కూడా వారి వారి గ్రూపుల్లో వారి స్నేహితులు, బంధువులు, వారికి పరిచయం ఉన్న వ్యక్తులని అందరినీ కూడా అవగాహన చేసి హెల్మెట్ ధరించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం చేశాము. మీరు కూడా ఈ న్యూస్ ఎవరైతే వింటారో చూస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతగా కొన్ని కుటుంబాలని కాపాడండి, వాళ్ళ కుటుంబ వ్యవస్థని పటిష్టంగా అయ్యే విధంగా మీరు అవగాహన కల్పించండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను నివారించండి, ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.